మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి దేవుళ్ళందరికీ ప్రేమతో శుభాభివందనాలు. ఈరోజు దేవుడు మనకు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ఆలోచించేద్దాము. మన జీవితంలో దేవుని వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుని వాక్యం ద్వారాగా మరి ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా నడవాలో మరి అనేకమైన విషయాలు దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి వాక్యాన్ని మనం ఆలోచించేసేటప్పుడు చాలా శ్రద్ధగా మనం దాన్ని అంగీకరించవలసిన బాధ్యత ఉంది. అలాగే మరి పరిశీలన చేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు మనం ఏమి ఆలోచించబోతున్నామంటే మానవుని పట్ల దేవునికి కోరిక ఏంటి అని మనం ఆలోచించేసినట్లయితే మరి మనుషులందరి పట్ల దేవునికి ఒక కోరిక ఉందని చెప్పేసి మరి దేవుడు చెప్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు మరి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో మరి తిమోతికి ఈ విషయాలు చెప్తూ దేవుని యొక్క కోరిక ఎలా ఉందనే సంగతిని మరి చెప్తున్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం మనం చదివేటప్పుడు ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యము గుర్చిన అనుభవ జ్ఞానం గలవారు ఉండవాలని ఇచ్చయించుచున్నాడు. దేవునికి కోరిక ఏంటి? దేవుని కోరిక అంటే మనుషులందరూ రక్షణ పొందాలనేది దేవుని కోరిక. రెండవదిగా సత్యం గురించినటువంటి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలనేది దేవుని కోరిక. ఈ రెండు విషయాలు మానవుని పట్ల దేవుని కోరిక. అయితే చాలామంది ఈరోజు లోకంలో మనం చూసేటప్పుడు మరి చాలామంది మేము రక్షణ పొందుతున్నాము, ప్రభువులో ఉన్నాము అని అనుకునే భ్రమలో ఉన్నారు. మరి ఆ విధంగా జీవించే వాళ్ళు ఉన్నారు, ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఏమి ఆలోచన చేయాలంటే రక్షణ పొందడం ఒకటి, రెండవది సత్యం వచ్చినటువంటి అనుభవ జ్ఞానం కలిగి ఉండడం, అంటే సత్యాన్ని తెలుసుకోవడం, సత్యాన్ని గ్రహించడం, పరిశీలన చేయడం. చాలామంది ఇక్కడ ప్రశ్న అడగచ్చు, అదేంటంటే పర్టికులర్గా మరి సత్యాన్ని మరి వినాలి, సత్యాన్ని పరిశీలన చేయాలని చెప్తున్నారు. మరి బైబిల్ గ్రంథంలో మరి ఎవరు బోధించినప్పటికీ కూడా మరి దేవుని వాక్యం కదా, అది ఎప్పుడు సత్యమే కదా అని చెప్పేసి మరి అడిగే వాళ్ళు కూడా ఉండకపోలేదు. మనం దేవుని వాక్యాన్ని మనం ఆలోచించేసేటప్పుడు, క్రైస్తవ్యంలో మనం చూసేటప్పుడు, ఈరోజు మనము మరి క్రైస్తవ్యంలో మనం చూసేటప్పుడు అనేక వేల సంఘాలు ఏర్పడ్డాయి, సుమారు 60,000 పైమాటే. అలాగే అనేక రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. నిజంగా మరి క్రైస్తవ్యంలో ఒక కన్ఫ్యూజన్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఏంటి కన్ఫ్యూజన్ అంటే మరి ఏ రెండు సంఘాలు ఒక దగ్గర పెట్టినప్పటికీ కూడా మరి ఒకేలా ఉండవు. వాళ్ళ ఆరాధన పద్ధతులు ఒకలాగా ఉండవు, లేకపోతే వాళ్ళ సిద్ధాంతాలు ఒకలాగా ఉండవు. ఒకదానికి ఇంకొకటి వేరుగా ఉంటుంది, భిన్నంగా ఉంటుంది. ఎవరు దీనికి కారణం? మరి బైబిల్ గ్రంథం మనం ఆలోచించేసేటప్పుడు మరి ఇలాంటి కన్ఫ్యూజన్కి ఎవరు కారణం, ఈ యొక్క అల్లరికి ఎవరు కారణం మనం ఆలోచించేసినట్లయితే దేవుడు అల్లరికి కర్త కాడు, ఈ కన్ఫ్యూజన్కి ఆయన ఎప్పుడు కారణం కాదు. మరి దేవుని వాక్యం అంటే దేవుని వాక్యం ఎప్పుడు సత్యమైంది, దేవుని వాక్యం కూడా కారణం కాదు. మరి ఎవరు కారణం? మరి క్రైస్తవ్యంలో అనేక రకాల శాఖలుగా విభాగించబడడానికి అనేక రకాల ఆరాధన పద్ధతులు, అనేక రకాల సిద్ధాంతాలు మనం చూస్తూ ఉన్నాం. ఎవరు వీటికి కారణం అని మనం ఆలోచించేసినట్లయితే దేవుడు కారణం కాదు, అలాగే దేవుని వాక్యం కారణం కాదు, కానీ మనుషులే కారణం. ఎందుకంటే మనుషుల యొక్క వారి యొక్క సొంత ఆలోచనలు, లేకపోతే వాళ్ళ స్వనీతి వలన, వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసము, మరి వాళ్ళు ఈ లోకంలో మరి గొప్ప వాళ్ళుగా ఎంచబడ్డం కోసము మరి వాళ్ళు మరి ఏం చేయడానికి కూడా వెనుకాడలేదనే విషయాలు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్ళిన వాళ్ళు చూస్తూ ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలీయులు మరి దేవునికి ఎలాగైతే దేవుని నీతికి లోపడకుండా వాళ్ళ స్వనీతిని ఎలాగైతే స్థాపింపబోనుకున్నారో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా దేవుడికి ఒక నీతి ఉంది, మరి దాన్ని తెలుసుకోకుండా ఈరోజు చాలామంది వారి యొక్క సొంత ఆలోచన ద్వారాగా మరి దేవుని వాక్యాన్ని, సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. మరి ఈ యొక్క అల్లరికి వాళ్ళు కారకులు అవుతున్నారనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు రోమన్లో ఉన్న క్రైస్తవులకి పత్రికను రాస్తూ 10వ అధ్యాయంలో మరి ఆయన చెప్తున్న మాటలు మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు గురించి ఇక్కడ మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్తున్నాడు ఆయన. ఇశ్రాయేలు అంటే వారి యొక్క సొంత జనాంగము, పౌలు యొక్క సొంత జనాంగము. వారికి వచ్చినటువంటి బాధ తన హృదయంలో ఏ విధంగా ఉందని చెప్తున్నాడు. ఇక్కడ 10వ అధ్యాయం 1 మనం ఆలోచన చేసేటప్పుడు, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు
వారి విషయమై నేను దేవుడికి చేయి ప్రార్థన వినై ఉన్నవి. నిజంగా ఈ వాక్యం మనం చదివేటప్పుడు కొద్దిగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని. ఏంటి ఆశ్చర్యం అంటే, ఇశ్రాయేలీయులు రక్షణ పొందడం ఏంటి? దేవుడు మరి ఇశ్రాయేలీని తనకు ఒక జనాంగంగా ఏర్పాటు చేసుకున్నాడు. ధర్మశాస్త్రం వాళ్ళది, మరి అర్చనాచారాలన్నీ వాళ్ళవి, మరి అన్ని వాళ్ళవైనప్పుడు వాళ్ళకి రక్షణ లేకపోవడం ఏంటి అనే సంగతి మనం ఆలోచన చేసేటప్పుడు కొద్దిగా ఆశ్చర్యంగా కనబడుతుంది. ఇక్కడ పౌలు ఏ విషయానికి చెప్తున్నాడంటే, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలని నా హృదయాభిలాష, వారి విషయమై నేను దేవుడికి చేయి ప్రార్థన ఉన్నవి. తన సొంత జనాంగం ఇశ్రాయేలు గురించి ఆయన బాధపడుతున్నాడు. ఏం బాధపడుతున్నాడు? ఆయన హృదయాభిలాష ఏంటంటే ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వాక్యం చదివేటప్పుడు. ఇశ్రాయేలీయులు రక్షణ లేకపోవడం ఏంటి? ఈనాడు మరి ఈ వాక్యం చదివేటప్పుడు నిజంగా మనం ఆలోచన చేయవలసిన బాధ్యత ఉంది. వాళ్ళు దేవుడి జనాంగం అయినప్పటికీ కూడా వాళ్ళకి రక్షణ లేదు అని అర్థమవుతుంది వాక్యాన్ని మనం చదివేటప్పుడు. ఒకవేళ వాళ్ళకి రక్షణ ఉంటే ప్రత్యేకంగా మరలా మరి ఇశ్రాయేలు రక్షణ పొందాలని హృదయాభిలాషం అనేవాడు కదా పౌలు. పౌలు ఈ మాట అంటున్నాడంటే వాళ్ళకి రక్షణ లేదు అని అర్థం. ఎందుకు రక్షణ లేదు ఏంటి? మనము అన్య జనాంగాల గురించి మరి దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు గురించి మనం ఆలోచించేటప్పుడు మరి దేవుడిలో వాళ్ళకి ఇవ్వబడినటువంటి ఆధిక్యతను బట్టి నిజంగా వాళ్ళు శరీర సంబంధంగా ఇశ్రాయేలు కావచ్చు, కానీ మరి దేవుడి చిత్తానికి లోబడి మరి క్రియలతో కూడిన విశ్వాసం వాళ్ళు లేకపోవడము, అలాగే మరి ఈ లోకానికి విమోచకుడైన క్రీస్తు ప్రభు మరి సర్వ మానవ పాపాల కోసము వచ్చిన క్రీస్తు ప్రభుని వాళ్ళు విశ్వసించలేకపోవడము, వాళ్ళు క్రీస్తు ప్రభు దగ్గర రాలేకపోవడం, వాళ్ళకు ఉన్నటువంటి కొరత అనే విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మరి క్రీస్తు ప్రభు యొక్క బోధ కావచ్చు, లేదా క్రీస్తు ప్రభుని వాళ్ళు నమ్మలేదనే విషయం మనకి మరి సువార్తలు చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. మరి ఆయన సహోదరులు కూడా ఆయన నమ్మలేకపోయారు, లేకపోతే అక్కడ ఉన్న యూదులు ఎవరు కూడా ఆయన నమ్మలేకపోయారు, మెస్సేగా ఆయన గుర్తించలేకపోయారు, తెలుసుకోలేకపోయారు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇశ్రాయేలు అలా అవడానికి కారణం ఏంటంటే దేవుని పట్ల వాళ్ళకి ఆసక్తి ఉంది, వాళ్ళ విశ్వాసం ఉంది. అయినా ఏమైందా? ఆ విశ్వాసం ఏమైంది? ఆసక్తి ఏమైంది? 2వ వచనం చెప్తున్నాడు, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. దేవుని పట్ల వాళ్ళకి ఆసక్తి ఉంది, కానీ మరి ఆ ఆసక్తి జ్ఞానానుసారంగా లేదు అని చెప్పి దేవుని వాక్యం చెప్తున్నాడు. ఎందుకంట ఏలైనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబోనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఎందుకు వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారంగా లేదంటే దేవుని నీతికి వాళ్ళు లోబడకుండా వాళ్ళ స్వనీతిని వాళ్ళు స్థాపించాలని, వాళ్ళ స్వనీతి కోసం వాళ్ళు ప్రాకులాడారు తప్ప దేవుని చిత్తాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు, దేవుని కోరిక ఏంటో వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అందువల్ల మరి వాళ్ళ స్వనీతి వలన దేవునికి వాళ్ళు దూరంగానే ఉండిపోయారనే సంగతిని మరి ఇక్కడ దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇది ఇశ్రాయేలు గురించి చెప్పిన మాటలు. ఈరోజు క్రైస్తవులు కూడా మనం చూసేటప్పుడు నిజంగా దేవుని చిత్తానికి లోబడకుండా, దేవుని సంకల్పానికి లోబడకుండా మరి మనుషులు వాళ్ళ సొంత ఆలోచనల వల్ల, లేకపోతే వాళ్ళ స్వనీతి, లేదా వాళ్ళ పేరు ప్రఖ్యాతల కోసం రకరకాలుగా మనుషులు దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. పద్ధతులు కూడా మరి మనుషులు కల్పించే పద్ధతులు, లేకపోతే పారంపర్యాచారాలు, వీటన్నిటి ద్వారా దేవుని వాక్యాన్ని అలాగే దేవుడిని వాళ్ళు ఆరాధించలేకపోతున్నారు. కారణం ఏంటంటే మరి వాళ్ళు పెదవులతో దేవుడిని మహిమపరుస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, కానీ హృదయం పరిపూర్ణమైన దేవుడికి ఇవ్వలేకపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మరి మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మరి అక్కడ ఉన్నటువంటి మరి ఇశ్రాయేలీయులతో, లేకపోతే శాస్త్రులు పరిచయాలు వాళ్ళతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, శాస్త్రులు పరిచయాలతో, మీరు మీ పారంపర్యాచార నిమిత్తమై దేవుని వాక్యం నిర్ధకం చేస్తున్నారు. 15వ అధ్యాయం 6-9 వచనాల్లో, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెద్దలతో నన్ను కనపరచదు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధించు వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఇప్పుడు చాలా మంది దేవుడిని ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు, కాకపోతే మరి దేవుడి చిత్తానుసారంగా దేవుడిని కోరుకునే విధంగా వాళ్ళు ఆరాధించలేకపోతున్నారు. కారణం ఏంటంటే మనుషుల యొక్క పారంపర్య ఆచారాలు, లేకపోతే మనుషులు కల్పించిన పద్ధతులు, వీటన్నిటి వల్ల ఏం చేస్తున్నారంటే దేవుడిని వాళ్ళు సత్యంగా ఆరాధించలేకపోతున్నారు. మరి ఇన్ని వేల సంఘాలు ఏర్పడడానికి, లేకపోతే ఇన్ని రకాల సిద్ధాంతాలు ఏర్పడడానికి ఎవరు కారణం అంటే మనుషులు, వారి యొక్క స్వనీతి. మేము దేవుని బిడ్డలుగా ఉన్నాము, లేకపోతే ప్రభువులో ఉన్నాము, దేవుని ఆరాధన చేసుకున్నాము అనుకుంటున్నారు, కానీ నిజంగా దేవుడి చిత్తం అంటే ఏంటి,
దేవుడు నా ద్వారా ఆయన ఏం కోరుకుంటున్నాడు అని తెలుసుకోలేకపోతున్నారు. తిమోతి రాసిన పత్రికలో పౌలు చెప్తూ ఈ విషయాన్ని చెప్తున్నాడు. మనుషులందరూ రక్షణ పొందాలని దేవుని కోరిక, అలాగే సత్యం గురించినటువంటి అనుభవజ్ఞానం కలిగి ఉండాలి. ఎందుకు సత్యం గురించి అనుభవజ్ఞానం కలిగి ఉండాలంటే, ఈనాడు మనం లోకంలో చేసేటప్పుడు దేవుని వాక్యము మరి కలిపి చేపడే బోధ లోకంలో ఉంది. లేకపోతే వాళ్ళ సొంత ఆలోచనలు, వాళ్ళ స్వకీయ దురాశల కోసం దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళు ఉన్నారు. ఈ విషయాలు కూడా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే వాక్యం ద్వారాగా నిష్కపటుల మనసులో మోసపుచ్చే వాళ్ళు కూడా లోకంలో ఉన్నారని చెప్పేసి దేవుని వాక్యంలో చెప్తున్నారు. అందుకే మరి వినే వాళ్ళకి బైబిల్ గ్రంథంలో ఇవ్వబడిన హెచ్చరికలు, అనేక హెచ్చరికలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి మనము విని మనం ముందుకు వెళ్ళిపోతే కష్టం. పరిశీలన చేయాలా, వినాలి. విన్న వాక్యాన్ని సత్యమా కాదని పరిశీలన చేయవలసిన బాధ్యత మరి వినే వాళ్ళ మీద ఉంది, లేకపోతే విశ్వాసాల పైన ఉంది అనే విషయాన్ని ఆలోచన చేయాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:1 దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఏమనంటే, ప్రియులారా, అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించుడి. ఈనాడు మరి అనేక వేల సంఘాలు, అనేక రకాల సిద్ధాంతాలు, లేకపోతే అనేక రకాల ఆరాధనలు ఏర్పడడానికి కారణం ఏంటంటే, మనుషులు పరీక్షించట్లేదు, దేవుని వాక్యాన్ని పరీక్షించడం లేదు, లేదా బోధించే బోధకుల్ని పరీక్షించలేకపోతున్నారు. అందువలన మరి వాళ్ళు దేవుళ్ళు ఉన్నాం అనుకొని వాళ్ళు భ్రమలో ముందుకు వెళ్ళిపోతున్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే లోకంలోనికి అనేకమైన అబద్ధ ప్రవక్తలు బయలువెళ్ళి ఉన్నారని దేవుని వాక్యమే చెప్తుంది, మనుషులు చెప్పే మాట కాదు. మీరు ప్రతి ఆత్మను నమ్మొద్దండి, ఆయా ఆత్మలు దేవుడి సంబంధమైన కవో మీరు పరీక్షించండి అనే విషయాన్ని మరి దేవుని వాక్యంలో చెప్పబడిన మాట. మరి యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన లోకంలో జీవించేటప్పుడు ఆయన కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. ఏమని ఆయన హెచ్చరించాడంటే, మరి అనేకులు ఆ రోజు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, మరి ప్రభు నీ నామను మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, ప్రవచనాలు ప్రవచించలేదా, లేదా అద్భుతాలు చేయలేదా అని చెప్పి మరి మాట్లాడేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళ గురించి చెప్పని మాట ఏంటంటే, అక్రమము చేయవాళ్ళారా నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పిన వాక్యం మనం చదివేటప్పుడు నిజంగా మరి వాళ్ళు ఏ విషయంలో మరి దేవుని వాక్యాన్ని మరి దేవుళ్ళలో దెయ్యాలు వెళ్ళగొట్టారు, మరి ఏ నామంలో వాళ్ళు ప్రవచించారు, మరి నీ నామం దెయ్యాలు వెళ్ళగొట్టాము, మరి అద్భుతాలు చేశాము, ప్రవచనాలు ప్రవచించాము, భాషలు మాట్లాడామని చెప్పినప్పుడు మరి క్రీస్తు ప్రభు వారు అక్కడ మాట్లాడే ఏంటంటే, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద పొందిన వారితో చెప్పాను. అదే అధ్యాయంలో ముందు వచనాలు ఉంటుంది, ప్రభువా ప్రభువా నన్ను పిలిచిన ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే దానిలోకి ప్రవేశించును. నిజంగా ఈ వాక్యాలను మనం ఆలోచన చేసేటప్పుడు మనుషుల నీతి వేరు, దేవుడి నీతి వేరు. దేవుడికి ఒక సంకల్పం ఉంది, దేవుడికి ఒక చిత్తం ఉంది. ఆయన చిత్తాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏంటి మరి ఆయన చిత్తము అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈరోజు మరి కల్పించే బోధ లోకంలో ఉంది కాబట్టి సత్యాన్ని తెలుసుకోలేకుండా అనేకులైన అమాయకులు మరి వారి యొక్క మాటలు విని మోసపోయిన వాళ్ళు మనం చూస్తున్నాం. వాటిలో తిమోతికి రాసిన 2:4 మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ మరి కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన 2:4 మరి వరుసగా మనం చదివేటప్పుడు, వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధన సహింపగా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యములకు చెవినీయక కల్పనా కథలకు తిరిగి కాలము వచ్చును. నిజంగా ఇక్కడ వాక్యాన్ని మనం ఆలోచించేటప్పుడు పౌలు తిమోతికి చెప్తున్నాడు వాక్యాన్ని ప్రకటించాలని. ఎప్పుడు ప్రకటించాలంట? సమయమందును అసమయమందును ప్రయాసపడాలి, సంపూర్ణ దీర్ఘశాంతంతో ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. నువ్వు వాక్యాన్ని ప్రకటించు, సమయం ముందు అసమయం ముందు ప్రకటించు. ఎందుకు సమయం ముందు అసమయం ప్రయాసపడాలి? ఎందుకనగా చెప్తున్నాడు, జనులు హితబోధను సహింపక. నిజంగా చాలా ఆశ్చర్యకరమైన సంగతులే. జనులు హితబోధను సహింపక. హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ. అక్కడే మరి ఫుట్నోట్స్లో ఉంటుంది, ఒకసారి మనం గమనించినట్లయితే. హితబోధ అంటే ఏంటి? 4వ అధ్యాయం 2వ వచనం మనం చదివేటప్పుడు 3వ వచనంలో ఉంది, 6 అని ఎందు ఉంది. మనము మరి కింద మనం ఫుట్నోట్స్లో చూసేటప్పుడు ఆరోగ్యకరమైన బోధ అనే విషయాన్ని చెప్తున్నాడు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక అంటే ఆరోగ్యకరమైన బోధను సహింపగా మరి ఏం చేస్తారంట? ఆరోగ్యకరమైన బోధను మరి సహింపక
దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని, మరి వాళ్ళకి స్వకీయమైన దురాశలు కొన్ని ఉన్నాయి. ఆ దురాశలకి అనుగుణమైన బోధకుల్ని వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. తమ స్వకీయమైన దురాశలకు అనుగుణమైన బోధకులను పోగు చేసుకుని సత్యమునకు చెవిన ఒక కల్పనా కథ వైపు తిరిగి కాలము వచ్చును. పౌలు మరి ఈ పత్రికని తిమోతికి రాసినప్పుడు మరి జరగబోయే విషయం గురించి చెప్తున్నాడు. అలాంటి కాలం వస్తుందని. నిజంగా ఈరోజు మన లోకం చూసేటప్పుడు మరి సత్యం వైపు చెవులు ఇవ్వడం లేదు, కానీ కల్పనా కథల వైపు, లేకపోతే ఉన్నవి లేనివి కల్పించి అటువైపు వెళ్తున్నారు. కానీ సత్యాన్ని ప్రకటించేటప్పుడు సత్యాన్ని నమ్మలేకపోతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి సొంత స్వకీయమైన దురాశలు ఉన్నాయి. వాటికి అనుగుణమైన వాళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్తున్నారనే సంగతి చెప్తున్నాడు. అందుకు మరి వాక్యాన్ని సమయం ముందు అసమయం నువ్వు ప్రయాసపడు, నువ్వు ప్రకటించు సత్యాన్ని, ఎందుకంటే మనుషులు ఇలా ఉన్నారనే సంగతి చెప్తూ ఉన్నాడు. కాబట్టి మరి అనేక వేల సంఘాలు ఏర్పడడానికి, మరి అనేక రకాల ఆరాధనలు ఏర్పడడానికి, అనేక రకాల సిద్ధాంతాలు ఏర్పడడానికి ఎవరు కారణం అంటే దేవుడు కారణం కాదు, దేవుడి వాక్యం కారణం కాదు. కానీ మనుషులు వాళ్ళ స్వనీతి వలన, వాళ్ళ స్వకీయమైన దురాశల వలన దేవుడి చిత్తానికి వేరుగా వాళ్ళు బ్రతకగోరి మరి మేము దేవుడి చిత్తంలో ఉన్నామనే భ్రమలో వాళ్ళు ఉన్నారనే సంగతిని మనం ఆలోచించేయాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మరి యేసుక్రీస్తు ప్రభువు తండ్రికి ఆయన మరి అప్పగింపబడిన ముందు రోజు దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఐక్యత కోసం ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17:20-21 వచనాల్లో మనం చదివేటప్పుడు, మరియు నీవు నన్ను పంపితున్న లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉండలాగున వారును మన యందు ఏకమై ఉండాలని వారి కోసం ప్రార్థించట్లేదు, కానీ వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఇక్కడ సంగతి మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు ఆయన అప్పగింపడానికి ముందు రోజు చేసిన ప్రార్థన ఏంటి? నిజంగా మరి మరణానికి ముందు లేకపోతే అప్పగింపడానికి ముందు మరి సంగతి గురించి చెప్తున్నాడంటే చాలా ఇంపార్టెంట్ విషయం మనం ఆలోచన చేయాలి. నిజంగా చివరి దినాలలో మరి మాట్లాడే మాటలు మరి ముఖ్యమైన విషయాలు మాట్లాడతా తప్ప మరి మరి వ్యర్థమైనవి లేకపోతే పనికిరానివి మాట్లాడే అవకాశాలు ఉండవు. యేసుక్రీస్తు ప్రభువారు మరి చివరిగా దేవునికి చేసిన ప్రార్థన మనం గమనించేటప్పుడు మరి అక్కడ ఏం చెప్తున్నాడంటే, మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు నా యందు నీవును నీ యందు నేను ఏకమై ఉన్నలాగున, నీ యందు నేను ఎలా ఉన్నానో నా యందు నీవు ఎలాగున్నా ఏకమై ఉన్నామో వారు కూడా మన యందు ఏకమై ఉండాలని నేను ప్రార్థించట్లేదు. కానీ వారు అంటే ఇశ్రాయేలీయులు, వారు అంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులతో మాట్లాడుతున్న మాట. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. వాళ్ళు మాత్రమే అంటే శిష్యులు మాత్రమే ఏకమై ఉండాలని దేవుని కోరిక కాదు. కానీ మరి శిష్యులు సువార్త ప్రకటించేటప్పుడు, దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు, అపోస్తులు దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు ఆ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు కూడా ఏకమై ఉండాలనేది దేవుని యొక్క కోరిక. మరి ఈరోజు మనం చూసేటప్పుడు మరి ఏ రెండు మరి సంఘాలు మనం చూసినా ఒకలాగా ఉండవు, ఏ రెండు సిద్ధాంతాలు ఒకలాగా ఉండవు. కారణం ఏంటంటే మరి ఆ యూనిటీ లేకపోయింది. ఎవరు కారణం దీనికి? యేసుక్రీస్తు ప్రభు అయితే మరి ఐక్యత కలిగి మరి ఏకత్వం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. అలాగే ఆదిమ అపోస్తలులు కూడా వాళ్ళు ప్రకటించేటప్పుడు వాళ్ళు కూడా ఏకమై ఉండాలని దేవుని వాక్యాన్ని బోధించారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు అక్కడ ఉన్న కొరింథీయుల్లో మరి కొన్ని విభజనలు ఏర్పడ్డాయి. ఒకరు పౌలు వాడని, లేకపోతే ఒకరు కేఫా వాడని, ఒకరు అపోల్లో వాడని మరి వాళ్ళు భేదాలు పెట్టుకొని మనుషులకు శిష్యులుగా వేరు అవుతున్నారు. నిజంగా ఎంత ఆశ్చర్యకార్యం అంటే పౌలు అక్కడ ఆనందపడలేదు. ఆ సంగతిని విన్నప్పుడు చాలా బాధపడ్డాడు ఆయన. మీరు పౌలు వారు అవడానికో, లేకపోతే కేఫా వారు అవడానికో, లేకపోతే అపోల్లో వారు అవడానికో వీళ్ళెవరో మీకోసం ఏమైనా సులువు వేయబడ్డారా? వీళ్ళెవరు మీకోసం మరణించారా? వీళ్ళందరూ మనుషులే కదా. మరి మీరు ఎవరికి ఉండాలంటే మరి క్రీస్తు వాళ్ళకే మీరు ఉండాలి, కానీ మనుషులకి మీరు అనుసరులుగా తయారవ్వాలని దేవుడి కోరిక కాదు. 1:10 సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలని, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మరి సన్నద్ధులై ఉండవాలని మరి ప్రభువులు మిమ్మల్ని గురించి వేడుకొంచున్నానని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి దేవుడి కోరిక ఏంటంటే ఐక్యత కలిగి ఉండాలా, ఒక్కటిగా ఉండాలా. అలాగే అపోస్తలులు కూడా వాళ్ళు ప్రకటించేటప్పుడు వాళ్ళు కూడా మరి ఏకత్వం కలిగి ఉండాలని ప్రకటించారు. మరి ఈ రోజు అలా ఉండకపోవడానికి కారణం ఏంటి? మనుషులు వాళ్ళ సొంత ఆలోచనలు, వాళ్ళ సొంత పద్ధతులు, వాళ్ళ స్వనీతి, వీటన్నిటి ద్వారాగా మరి ఒక్కొక్కరు ఒక గ్రూపుగా తయారయ్యి మరి క్రైస్తవం ఈ రోజు అనేక మంది దూషించబడుతూ ఉంది.
దేవుడు వాక్యము ఒకటే, దేవుడు ఒకటే, అన్ని ఒకటే ఒకటే అని చెప్పినప్పుడు మరి ఇన్ని విధాలైన రకాలైన ఆరాధనలు ఎందుకు వస్తున్నాయి? ఇన్ని వేల సంఘాలు ఎందుకు వస్తున్నాయి? వాక్యం ఒకటే అయినప్పుడు మరి ఎందుకు ఇన్ని విధాలు ఏర్పడుతున్నాయి అంటే మనుషులు ఆ విధంగా చేస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసేటప్పుడు ఐక్యత గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఐక్యత గురించి మాట్లాడుతూ 1వ వచనంలో కొన్ని సంగతులు చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మరి పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి మరి దేవుడి సంఘానికి మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. 4వ అధ్యాయం 1 మనం చదివేటప్పుడు, కాబట్టి మీరు సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపును తగినట్లుగా దేని శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఈ అధ్యాయం మనం చూసేటప్పుడు ఐక్యతను గురించి చెప్తూ ఉన్నాడు. సమాధానమును బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకునేందు శ్రద్ధ కలిగిన వారై, ఆత్మ కలిగించే ఐక్యతని ఏం చేయాలంట? మరి కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దేవుని శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మరి ఏకత్వం కోసం ఆయన ఎంత బాధపడుతున్నాడు చూడండి. మరి ఆ ఏకత్వం గురించి చెప్తూ ఇక్కడ కొన్ని విషయాలు చెప్తూ 4వ అధ్యాయం 4వ వచనం మనం ఆలోచన చేసేటప్పుడు 7 ఒకట్ల గురించి చెప్తున్నాడు. ఇక్కడ 7 ఒకట్లు. శరీరం ఒకటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ పిలువబడితే ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికీ తన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. నిజంగా 4వ అధ్యాయం గమనించేటప్పుడు ఏకత్వాన్ని గురించి ఒకటే, శరీరం ఒకటే. శరీరం నిజంగా చాలా మందికి అవగాహన లేదు. ఏంటి శరీరం? శరీరం ఒకటే అంటే శరీరం అంటే సంఘం. అనేక వచనాలు ఉన్నాయి శరీరం అంటే సంఘం అని చెప్పడానికి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో చెప్తాడు, మరియు సమస్తమును ఆయన పాదం మీద ఉంచి సమస్తం పైనే ఆయనను సంఘమును శిరస్సుగా నియమించెను, ఆ సంఘము ఆయన శరీరము. సంఘాన్ని శరీరంతో పోల్చబడింది. సంఘం అంటే శరీరం. కొలసి 1:13 ఇదే విషయం చెప్తున్నాడు. 1:18 కొలసి రాసిన 1:18 సంఘము మన శరీరానికి ఆయనే శిరస్సు. సంఘము అన్న శరీరానికి ఆయనే శిరస్సు. ఆయన కన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది ఉండి మృతుల్లో లేచుట్లో ఆది సంభూతుడయ్యను. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మరి శరీరం అవయవాల గురించి మాట్లాడతారు. మీరొక్క శరీరంగా పిలువబడ్డారంటాడు. మీరందరూ మరి గ్రీసు దేశస్తులైన, దాసులైన, స్వతంత్రులైన, పురుషులైన, స్త్రీలైన